పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 29న జరగబోయే దీక్షా దివస్కు గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశం మేరకు మా కోఆర్డినేషన్ మీటింగ్కు ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ సోదరమణి వాణిదేవి గారు రావడం జరిగింది. మరి ప్రెస్ మీట్ కార్యక్రమంలో వారితో పాటు మా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన స్వతంత్ర దేశంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన బ్రహ్మాండంగా శ్రద్ధ వహించడమే కాకుండా మరి అందరికీ కూడా విద్యా వైద్యం అందించే విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేక అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా కార్పొరేట్ పాఠశాలలో నీట్గా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ సమన్వయం, స్వేచ్ఛ, సమానత్వం అనేది మరి కొనసాగించాలని దాని దురదృష్టవశాత్తు మరి ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఈ వ్యక్తులు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను గౌరవించకుండా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి రాజ్యాంగంలో పొందుపరిచిన కూర్చొని ధైర్యంతో కఠోర దీక్షతో తెలంగాణ సాధించబడ్డారు. ఆనాటి గుర్తులు, ఆనాటి జ్ఞాపకాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలంగాణ బాధలుగా మరొకసారి ఈ తరానికి మరి 15 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ కొత్త తరానికి అందియాలనే ఉద్దేశంతో 29 నవంబర్ రోజున దీక్ష దివస్ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశం మేరకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఆనాటి జ్ఞాపకాలు మరి రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. అందులో ఈరోజు మరి జిల్లా పార్టీ కార్యాలయంలో 14 మండలాలకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హన్మకొండ, కాజీపేట, హైదరాబాద్, అసంబాద్, రైల్వే, ధర్మసాగర్, ఎక్కతూర్తి, నీవతిరుపతి, గంగాపూర్, పల్కాన్, గడిగూడ, నామెర, ఆర్నపూర్, జాన్పేట నుంచి మరి ఈ కార్యక్రమంలో మరి శాసనసభ్యులు కర్మారెడ్డి గారు, సతీష్ గారితో పాటు ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతమైతే మేము అన్ని కూడా అనుమతులకు మీరు డబ్బులు కడితేనే చేసినట్టు భావిస్తాం. ఇప్పటివరకు పేమెంట్ ఇస్తారు, ఆర్టీసీ ఫ్రీ అంటావు, ఏది ఇలా అడ్డో సోదరుల పరిస్థితి ఏంటంటే అది ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది సోదేవం అంటాడు, అమ్మ తల్లి అంటాడు. ఆనాడు 1000-1200 మంది చనిపోయిన రోజు బలిదేవత అన్నాడు. అదే నోటితో ఈరోజు దేవత ఆమె కాళ్ళు గడిగి నెత్తిలో చూసుకోవాలండి. ఆనాడు తెల్లోని ఉరికిచ్చి కొడితే వాళ్ళ బుల్లెట్ల గడ్డ ఉండి ఎంతోమంది త్యాగదరులు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి స్వార్థాన్ని కూడా ఆలోచించకుండా కష్టపడితే ఎదుర్కొంటే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఈరోజు మరి 14
పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పర్మిషన్ మన అధికారం లేనప్పుడు అక్కడ ఈజీగా ఏం పర్మిషన్స్ ఇవ్వరు. ఈ పర్మిషన్స్ మనం తెచ్చుకోవాల్సిందే. మన పరిస్థితుల్లో మన హక్కులు మనం సాధించుకోవాల్సిందే. ప్రాథమికంగా మనం మాట్లాడే హక్కు మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కు మన నుంచి ఎవరు తీసుకోలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో మనం అన్ని హక్కులు తెచ్చుకున్నాం. గొప్పగా మనం ఈ కార్యక్రమం విశేషాలు ఏంటి అప్పుడు ఆ ఉద్యోగంలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో అది చాలా ఇన్స్పైరింగ్. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి అది ఎంతో ఉత్సాహం అంటే నేను కూడా ఎందుకు లేదు కూడా సో అట్లా ప్రోత్సహించేలాగా వాళ్ళంతా కూడా మాట్లాడతారని వాళ్ళు ఎవరెవరు వాళ్ళు ఎజెండాలు ఎవరెవరు పెట్టుకోవాలి ఇట్లాంటి అనేక విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. అలాగే ఈ విషయం సక్సెస్ దేశాన్ని సక్సెస్ చేయడానికి ఏం చేయాలి అని మేము చర్చించుకోవడం జరిగింది. దానికి మనం ఈ మీటింగ్ ఏర్పాటు